హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చందు. మీరు చూస్తున్నారు డిజిటల్ చందు తెలుగు ఛానల్ అండ్ వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ వీడియో నెంబర్ 208. ఈరోజు వీడియోలో మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే సబ్ డొమైన్ అండి. ఆల్రెడీ ఏంటంటే చాలా పీపుల్కి డొమైన్ అనేది తెలిసే ఉంటుంది, కొంతమందికి సబ్ డొమైన్ అనేది కూడా తెలిసే ఉంటుంది. కానీ ఏంటంటే ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కొంతమందికి ఐడియా అయితే ఉండకపోయి ఉండొచ్చు, కొంతమందికి ఎలా క్రియేట్ చేయాలో కూడా ఐడియా అయితే ఉండొచ్చు. కానీ ఏంటంటే ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉంటారో ప్రతి ఒక్కరు ఏంటంటే బ్లాగింగ్ అయితే చేస్తూ ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నారు, ఎస్ఈఓ అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇది యూజ్ఫుల్ అవుతుంది అనేసి ఏంటంటే నేనైతే ఇప్పుడు మీకు క్రియేట్ చేసేది ఎలా ఏంటి, అసలు సబ్ డొమైన్ అంటే ఏంటి, సబ్ డొమైన్ ఎందుకు క్రియేట్ చేస్తారు, ఎలా క్రియేట్ చేస్తుంది, ఇది ఎలా కనిపిస్తుంది, ఓకేనా, కంపెనీస్ అనేది ఎందుకు సబ్ డొమైన్స్ అనేటివి యూజ్ చేస్తారు, ఎవ్రీథింగ్ అయితే డిస్కస్ అయితే చేద్దాము. అండ్ సబ్ డొమైన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ అయితే చూద్దాము. సబ్ డొమైన్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ డొమైన్, బట్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మెయిన్ డొమైన్. ఓకేనా, ఏదైతే మీ మెయిన్ డొమైన్ ఉంటుందో, మెయిన్ డొమైన్ అనేది ఏంటి అండి, www.example.com. ఓకేనా, example.com. ఎగ్జాంపుల్ దాంట్లో ఏంటంటే మీరు ఏ నేమ్ కొనుక్కుంటే ఆ నేమ్ అనేది ఇక్కడ ఏంటంటే ప్లేస్ చేసుకోవచ్చు. అలానే ఏంటంటే .com దాంట్లో ఏంటంటే మీరు .in ఉండొచ్చు, ఓకేనా, .org ఉండొచ్చు, .net ఉండొచ్చు. ఇవన్నీ అయితే మీకు తెలియకపోతే నో వరీ గైస్, ఆల్రెడీ ఏంటంటే మన ఛానల్లో వర్డ్ప్రెస్ రిలేటెడ్ ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఏంటంటే వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఏంటి తెలియకుండా ఉన్నప్పటి నుంచి ఎలా చేయాలి అనే దాని నుంచి కంప్లీట్ అడ్వాన్స్ లెవెల్ వరకు అయితే మనమైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ వీడియోలో ఓన్లీ సబ్ డొమైన్ రిలేటెడ్ అయితే మనము కాన్సన్ట్రేషన్ అయితే చేద్దాం. దీన్ని డొమైన్ అంటాం. ఇప్పుడు సబ్ డొమైన్ అనేది ఎలా విజిబుల్ అవుతుంది అనేది అయితే చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆఫ్టర్ దెన్ ఎలా క్రియేట్ చేయాలి, కంపెనీస్ ఎందుకు యూస్ చేస్తాయి అనేది అయితే నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే నేను ఎగ్జాంపుల్ కోసం ఏంటంటే మైక్రోసాఫ్ట్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే చెక్ చేశారండి, మైక్రోసాఫ్ట్.com అనేది ఏంటంటే మనకి మెయిన్ డొమైన్. ఇక్కడ మీకు blogs.microsoft.com అని అయితే ఉంది కదా, ఇక్కడ మీకు విజిబుల్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. మైక్రోసాఫ్ట్ డొమైన్ అనేది ఏంటంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది బ్లాగ్స్ దానికి ఏంటంటే ఒక సబ్ డొమైన్ అనేది క్రియేట్ చేసుకుంది. ఎందుకు, ఏదైతే కంపెనీ రిలేటెడ్ అది ప్రొవైడ్ చేస్తుందో, ప్రోడక్ట్ రిలేటెడ్, సర్వీస్ రిలేటెడ్ ఏదైనా అప్డేట్స్ ఉంటే ఈ బ్లాగ్స్లో వచ్చేసి ఆర్టికల్స్ ద్వారా అయితే పబ్లిష్ అయితే చేస్తుంది. ఎలా ఏంటంటే డిఫరెంట్ పర్పస్ కోసం ఏంటంటే బ్లాగ్స్ రిలేటెడ్ దానికి ఎలా పెట్టుకున్నారు, ఇంకా డిఫరెంట్ వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారో దాన్ని బట్టి ఏంటంటే మనము ఈ ఫ్రంట్ ఏంటంటే సబ్ డొమైన్కి ఏంటంటే ఈ వర్డ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం మెయిన్ డొమైన్ దానికి డాట్ వచ్చి దాని ముందు ఏదైతే ఒక వర్డ్ అనేది మనం మెన్షన్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే అది సబ్ డొమైన్ అయితే అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ దెన్ సేమ్ అదే మైక్రోసాఫ్ట్ దాంట్లో వచ్చేసి ఇక్కడ చూసారా, మైక్రోసాఫ్ట్ ముందేముంది, ఇక్కడ పవర్ బిఐ అని ఉంది. ఇదేంటంటే ఇంకొక సబ్ డొమైన్. ఇలా ఏంటంటే మనం ఎన్నైనా సబ్ డొమైన్స్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ అయితే ఒకసారి అయితే చూడండి. సబ్ డొమైన్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ ఏంటంటే మెయిన్ డొమైన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మెయిన్ డొమైన్లో ఏంటంటే మనం ఎన్నైనా సబ్ డొమైన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మీ హోస్టింగ్ కంపెనీ వాళ్ళు అలో చేయాలి, మీరు ఎన్ని క్రియేట్ చేసుకోవాలి అన్న చేసుకునేలాగా అలో అయితే చెయ్యాలి. కొన్ని హోస్టింగ్ కంపెనీస్ ఏంటంటే లిమిటెడ్ అయితే ఇస్తాయి, ఒక 3A క్రియేట్ చేసుకోవచ్చు, 5A క్రియేట్ చేసుకోవచ్చు అని. కొన్ని హోస్టింగ్ కంపెనీస్ అన్లిమిటెడ్గా సబ్ డొమైన్స్ అనేటివి క్రియేట్ చేసుకోవడానికి యాక్సెస్ అయితే ఇస్తాయి. ఇది అప్ టు యువర్ హోస్టింగ్ కంపెనీ. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే మీకు క్లియర్గా అర్థమైంది అని అయితే అనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే గూగుల్ది చూడండి, support.google.com. ఏదైతే గూగుల్ సపోర్ట్ ఇస్తుందో తన ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ దానికి అవన్నీ అయితే సపోర్ట్లో అయితే మెన్షన్ చేస్తుంది. ఇక్కడైతే చూడండి developers.google.com ఉంది. అలానే ఏంటంటే ఇక్కడ cloud.google.com ఉంది. ఇలా ఏంటంటే ఏదైతే ఒక మెయిన్ డొమైన్ ఉంటుందో దాని ముందు వచ్చే వర్డ్తో ఉంది అనుకుంటే ఆ పర్టికులర్ యూఆర్ఎల్ ఏమంటామంటే సబ్ డొమైన్ అని అయితే అంటాం. ఓకేనా, ఇప్పుడు ఇది ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే చూద్దాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, డొమైన్ అంటే ఏంటో అర్థమైంది, డొమైన్ ఎలా కనిపిస్తుందో అర్థమైంది, సబ్ డొమైన్ ఎలా కనిపిస్తుందో అర్థమైంది, అలానే ఎందుకు క్రియేట్ చేస్తారో కూడా అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే మీది ఈ కామర్స్ అనుకోండి, ఈ కామర్స్ దాంట్లో ఏంటంటే మీరు ఏదైనా సపోర్ట్ ఇస్తున్నారు అనుకోండి, దానికి ఏదైనా ఒక సబ్ డొమైన్ అనేది క్రియేట్ చేసుకో. దాంట్లో ఏంటంటే సపోర్ట్ రిలేటెడ్ అంతా కంటెంట్ అయితే మీరు మెన్షన్ చేయొచ్చు. ఇలా ఏంటంటే మీ పర్పస్ను బట్టి ఏంటంటే సబ్ డొమైన్ అయితే క్రియేట్ అయితే చేసుకుంటారు. మీరు ఏంటంటే
ఒక ట్రైనింగ్ రన్ చేస్తున్నారు. డిఫరెంట్ ట్రైనింగ్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే డిఫరెంట్ ట్రైనింగ్స్ దానికి ఒక్కొక్క ట్రైనింగ్‌కి ఒక్కొక్క సబ్ డొమైన్ అనేది క్రియేట్ చేసుకొని మీరు ల్యాండింగ్ పేజెస్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేదైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు cPanelలోకి అయితే వెళ్ళండి. cPanelలోకి అందరికి ఎలా వెళ్ళాలో ఏంటి అనేదైతే తెలుసు అని అయితే అనుకుంటున్నా. ఎందుకు అంటే అందరూ ఆల్రెడీ అయితే డొమైన్ అనేది పర్చేస్ చేస్తున్నారు కాబట్టి హోస్టింగ్‌లోకి అయితే లాగిన్ అవ్వండి. అక్కడ cPanel అయితే ఉంటది. cPanel పైన క్లిక్ చేస్తే మాక్సిమం ఏంటంటే మీకు ఇలానే డిస్‌ప్లే అవుతది. ఏ హోస్టింగ్ తీసుకున్నా కూడా మీకు cPanel అనేది మాక్సిమం ఇలానే డిస్‌ప్లే అయితే అవుతది. ఇక్కడ ఏంటంటే మీకు డొమైన్ సెక్షన్ అయితే ఉంటది. ఈ సెక్షన్‌లో వచ్చేసి సబ్ డొమైన్స్ అనే ఆప్షన్ ఉంటది. సబ్ డొమైన్స్ పైన అయితే క్లిక్ చేయండి. సబ్ డొమైన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతది. ఈ పేజ్‌లో ఏంటంటే మీరు ఈ ఫీల్డ్స్‌లో మీరు ఏదైతే ఒక వర్డ్ అనేది అనుకుంటారో, ఎందుకైతే క్రియేట్ చేయాలి అనుకుంటారో, ఆ వర్డ్‌ని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చెయ్యండి. ఓకేనా? ఆ పర్టిక్యులర్ వర్డ్‌తోనే మీకు సబ్ డొమైన్ అయితే క్రియేట్ అయితే అవుతది. ఇక్కడ మీరు ఏదైతే ఇస్తారో అదే మీకేంటంటే సబ్ డొమైన్‌లో అయితే యాడ్ అవుతది. ఇదైతే మీరైతే గుర్తయితే పెట్టుకోవాల్సి ఉంటది. సింప్లీ ఇక్కడ వర్డ్ ఇవ్వగానే మీరు సైడ్ ఎక్కడన్నా స్పేస్‌లో క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్‌గా ఏంటంటే రూట్ లెవెల్‌లో మీ సబ్ డొమైన్ అనేది యాడ్ అవ్వడానికి యూఆర్ఎల్ అయితే చూపిస్తది. ఇక్కడ ఏంటంటే క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా! సింప్లీ క్రియేట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ క్రియేట్ పైన క్లిక్ చేయగానే మీకు సబ్ డొమైన్ అనేది మెయిన్ డొమైన్‌తో క్రియేట్ అయితే అయిపోతది. ఓకేనా? క్రియేట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఎలా డిస్‌ప్లే అవుతది ఏంటి అనేది మీరు లైవ్‌లో అయితే చూడండి. మనకేంటంటే లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడైతే మీరైతే గమనించొచ్చు. ఇక్కడైతే చెక్ చేయండి ఇప్పుడు సక్సెస్ అని అయితే వచ్చింది. సబ్ డొమైన్ అనేది ఏంటంటే క్రియేట్ అయితే అయిపోయింది. సింప్లీ అయితే గో బ్యాక్ పైన అయితే క్లిక్ చేయండి. గో బ్యాక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సబ్ డొమైన్ దానికి మనము వర్డ్‌ప్రెస్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అనేదైతే నేర్చుకుందాం, చూద్దాం. ఓకేనా? మళ్ళీ ఏంటంటే డాష్‌బోర్డ్‌లోకి అయితే వచ్చాను. డాష్‌బోర్డ్‌లో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు వర్డ్‌ప్రెస్ అయితే ఉంటది. మీకేంటంటే ఇక్కడ సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మీరు ఫైండ్ ఔట్ అయితే చేయొచ్చు. లేకపోతే ఇక్కడ సింప్లీ సెర్చ్ బార్‌లో వచ్చేసి వర్డ్‌ప్రెస్ అని అయితే టైప్ చేయండి. సారీ. ఇక్కడైతే మనకి డిస్‌ప్లే అయితే చెయ్యట్లేదు. వెయిట్ చేసి సెకండ్. ఓకేనా? ఇక్కడ వర్డ్‌ప్రెస్ అయితే ఉంది కదా! వర్డ్‌ప్రెస్ దానిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ వర్డ్‌ప్రెస్ దానిపైన క్లిక్ చేయగానే ఏంటంటే మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతది. ఇక్కడ సింప్లీ ఏంటంటే ఇన్‌స్టాల్ దిస్ అప్లికేషన్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. వన్స్ ఇన్‌స్టాల్ దిస్ అప్లికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతది. ఇక్కడేంటంటే మీరు డొమైన్ సెక్షన్‌లో ఎస్‌క్యూఎల్‌దయితే ఏదైతే మీరు సబ్ డొమైన్ అనేది క్రియేట్ చేసుంటారో దాన్నయితే ఇక్కడ యాడ్ అయితే చేయాల్సి ఉంటదండి. మీరు ఏదైతే క్రియేట్ చేసుంటారో దాన్నే యాడ్ చేయాలి. ఓకేనా? ఇదైతే మీరు చెక్ చేసుకోవాలి. నాకు చాలా అంటే చాలా ఇక్కడ డొమైన్స్ ఉన్నాయి, సబ్ డొమైన్స్ ఉన్నాయి కాబట్టి నేనేంటంటే వెతుక్కోవాల్సి ఉంటది. మీకేంటంటే సింగిల్‌గా ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఒకటే చూపిస్తది. అప్పుడు మీరు సింప్లీ ఏంటంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతది. ఓకేనా? ఇప్పుడేంటంటే నేను నా సబ్ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏంటంటే చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇదే అండి. ఈ డైరెక్టరీ దాంట్లో ఏంటంటే బ్లాగ్ అనేసి ఏంటంటే డిఫాల్ట్‌గా అయితే యాడ్ అయితే అయిపోయింది. కానీ ఏంటంటే దీన్ని మనము రిమూవ్ అయితే చేసేయాలి. ఇక్కడ ఆప్షనల్ ఉంది అనేసి ఏదైతే ఇచ్చున్నారో దాన్ని అలానే లిమిట్ చేసేమో ఏమవుతదంటే మీ సబ్ డొమైన్ తర్వాత ఏంటంటే బ్లాగ్ అనేది ఏంటంటే యాడ్ అయితే అయిపోతది. అదే మీకు హోమ్ పేజ్ రిలేటెడ్ గూడా చూపిస్తది. ఓకేనా? కాబట్టి దీన్నైతే రిమూవ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ వర్షన్ ఏవి అయితే చేంజ్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. సింప్లీ వచ్చేసి ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ మెయిల్ ఐడీ. ఈ 3 అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ 3 వచ్చేసి మీరు ఏదైతే సమ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉంటదో దాన్నైతే సెట్ చేసుకోండి. యూజర్ నేమ్ మీకు గుర్తుండేది పెట్టుకోండి. ఈమెయిల్ ఐడీ వచ్చేసి మీకు ఎప్పుడైతే పాస్వర్డ్ ఏదైనా మర్చిపోతారో అలాంటప్పుడు రీసెట్ చేసుకోవడానికి ఈమెయిల్ ఐడీ చాలా అంటే చాలా ఇంపార్టెంటు. కాబట్టి ఏంటంటే మీరు ఈమెయిల్ ఐడీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. మీ కంపెనీది కావచ్చు, మీదైనా కావచ్చు. ఎవరి కోసం క్రియేట్ చేస్తా ఉంటే వాళ్ళ మెయిల్ ఐడీ అయితే తీసుకొని ఇక్కడైతే మెన్షన్ అయితే చేయండి. ఫైనల్లీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది పేజ్‌కొచ్చి ఇక్కడ ఇన్‌స్టాల్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటది. ఇన్‌స్టాల్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే మీ సబ్ డొమైన్ ఉంటదో ఆ వర్డ్‌ప్రెస్‌తో అయితే ఇన్‌స్టాల్ అయితే కంప్లీట్ అయితే అవుతది. కంప్లీట్ అయిన తర్వాత ఎలా డిస్‌ప్లే అవుతది ఏంటి అనేది నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను. వెయిట్ ఎ సెకండ్. ఇన్‌స్టాల్ అయ్యే టైంలో ఏంటంటే మీకు ఎలా అయితే డిస్‌ప్లే అయితే అవుతది. ఈ పర్టిక్యులర్‌ది ఏంటంటే 100% అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంటది. 100% కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే మనము దీన్ని యూజ్ చేసి మన వెబ్‌సైట్ అయితే క్రియేట్ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా? దీని లాగిన్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అనేసి అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఆల్రెడీ అయితే మీకు తెలుసు అని అయితే అనుకుంటున్నా. WP
అడ్మిన్ అయితే ఉంటుంది. ఇది లాగిన్ డీటెయిల్స్. మీరు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారో దాన్ని యూజ్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. యూఆర్ఎల్ అయితే ఇది. ఈ ఎగ్జాంపుల్ ప్లేస్లో ఏంటంటే మీరు ఏదైతే డొమైన్ ఉంటుందో ఆ డొమైన్ అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఆఫ్టర్ దెన్ మీరు వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వెబ్సైట్ క్రియేట్ చేసుకునేది ఎలా అనేది తెలియకపోతే సింప్లీ ఏంటంటే మన ఛానల్లో ఆల్మోస్ట్ స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఈవెన్ మీరు సింగిల్ రూపీ కూడా స్పెండ్ చేయకుండా వెబ్సైట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అయ్యింది అని అయితే అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు కూడా అలానే అనుకుంటూ ఉన్నట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే ఏంటంటే షేర్ చేయండి ఎవరికైతే యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో. అండ్ దెన్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలైతే మర్చిపోకండి. ఎలాంటి వీడియోస్ ముందు మీకోసం చాలా అయితే తీసుకొని వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.